హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. నేను మీ మోహన్ ఎక్స్ట్రోస్. ఈ వీడియోలో అయితే మనం గైస్ దివ్య వర్సెస్ తనుజ ఒక బిగ్ ఫైట్ అయితే నడిచింది. బాయ్స్ కంటే ఎక్కువగా వెళ్ళిపోయి గర్ల్స్ ఆల్మోస్ట్ జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయారు. అది డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీక్ ఇంటి క్యాప్టెన్ అయితే రీతు. రీతు ఫైనల్లీ కెప్టెన్ అయిపోయింది. వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కూడా అడిగారు రీతుని, నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుందని. దాని గురించి డిస్కస్ చేద్దాం. తనుజాకి ప్లస్ కళ్యాణ్కి మిడ్ నైట్ ముచ్చట్లు నడిచినాయి, అవి డిస్కస్ చేద్దాం. నిన్న ఇమాన్యుయల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి లెటర్ వచ్చింది. అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి వచ్చారు. అప్పుడు ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ డిస్కస్ చేద్దాం గైస్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఇన్ టు ద వీడియో, కంప్లీట్ డీటెయిల్స్ కోసం వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. మీరు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు, ఒక లైక్ కూడా వేయండి. అదే ఈ వీడియో చూసే మొత్తంలో మీకు ఏదైనా మంచిగా అనిపిస్తే అప్పుడు నా లైక్ కొట్టండి. ఓకే ఓకే ఇంకా మూవ్ చేద్దాం. గాయస్, దివ్య వర్సెస్ తనుజ ఒక మామూలు ఫైట్ కాదు. ఓకే, కెప్టెన్సీ రేస్ నుంచి దివ్య తనుజాన్ని రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. తనుజ దివ్య వీళ్ళిద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం ఇన్ ద సెన్స్, నువ్వు బయట ఇట్లు ఉండేదాన్ని అట్లా ఉండేదాన్ని ఏదో అది అని చివరికి ఆల్మోస్ట్ జుట్టు జుట్టు కొట్టుకునే స్టేజ్కి వస్తే హౌస్ మేట్స్ అడ్డం తీస్తారు. ఇది నీకు ఇంత ముందు వచ్చిన ఆఫ్టర్నూన్ ప్రోమోలో కూడా ఇది యాడ్ చేసి ఉంటారు. నేను ఈ డీటెయిల్స్ మార్నింగ్ వీడియో చేయాల్సింది, అది మిస్ అయ్యా. ఈ ప్రోమోలో కూడా వేశారు, మీరు చూసుంటే. ఇది లైవ్కి ఆల్మోస్ట్ 4:30 ఆ టైంలో అయితే లైవ్లో వస్తుంది. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, అది మ్యాటరు. అండ్ రీతు క్యాప్టెన్ అయిపోయింది. ఫైనల్లీ రీతు క్యాప్టెన్ అయిపోయింది. ఈ వీక్కి ఆల్మోస్ట్ లీక్ అయింది. అది ఎట్లా లీక్ అయిందో అర్థం కాలేదు, ఇంకా లైవ్లో కూడా వేయలేదు. రీతు క్యాప్టెన్ అయిపోయిందయ్యా, అది మ్యాటరు. రీతు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు రీతుని నువ్వు కెప్టెన్ అయితే చూడాలనుందమ్మా అని చెప్పి ఒక మాట కూడా మాట్లాడింది. దానికి రీతు ఫైనల్లీ కెప్టెన్ అయిపోయింది. దాని గురించి మోర్ డీటెయిల్స్ వన్స్ లైవ్లో టెలికాస్ట్ అయ్యాక ఎలా కెప్టెన్ అయింది, ఏ గేమ్స్ ఆడారు, అవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిన్న నైటు తనుజ వర్సెస్ కళ్యాణ్ వీరిద్దరి మధ్య మిడ్ నైట్ ముచ్చట్లు నడిచినాయి. మిడ్ నైట్ ముచ్చట్లో డిస్కస్ చేశారు. సేమ్ డిస్కషన్. అండ్ ఒక్క ఇన్సిడెంట్ చెప్పాలి గైస్ మీకు. నిన్న సుమన్ శెట్టి అన్న తనుజ కళ్యాణ్ వీళ్ళు కూర్చో ఉంటారు అనమాట సోఫా సెటిల్ మీద. కూర్చో ఉంటే సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ పేరు లాస్య కదా. సో లాస్యాలో నేమ్లో ఫస్ట్ ఓడు ఎల్. సో పిల్లో మీద ఎల్ అని రాసుకుంటుంటాడు, అది చూపిస్తుంటాడు. అప్పుడు తనుజ వచ్చి కళ్యాణ్ అడుగుద్ది అనమాట, నీకు ఇష్టమైన వాళ్ళ పేరు కూడా ఫస్ట్ లెటర్ రాయి తుడిపేసేయని. కళ్యాణ్ టీ అని రాస్తాడు. రాసి అట్లా చూపిస్తున్నప్పుడు తనుజ చూసి చూడనట్టు ఉండిపోద్ది అనమాట. అంటే తనుజ ఏమో తెలుసు, తనుజకి అర్థమైపోతుంది కళ్యాణ్ లవ్ చేస్తున్నాడు, ఆమెకి ప్రేమ చూపిస్తున్నాడని. తెలిసినా కూడా తనుజ ఇట్లా అడగడం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కాల. అంటే ఆల్మోస్ట్ నేను తనుజ చెప్పేసింది, నీ దారి నీది నా దారి నాది, బిగ్ బాస్ తర్వాత అని. దానికి మళ్ళీ ఇట్లా కళ్యాణ్ ఎమోషన్స్ని మళ్ళీ బయటికి తెప్పించి వాటిని ఆడుకోవడం ఏంటో నాకు అర్థం కాల. అండ్ కళ్యాణ్ కూడా ఆమె నిన్న చెప్పినాక కూడా ఇంకా ఆమె మీద ట్రూ ఫీలింగ్స్ చూపించడం ఏందో కూడా నాకు అర్థం కాల. మీకేమన్నా అర్థమైతే కామెంట్ చేయండి, అది మ్యాటరు. వాళ్ళిద్దరి మధ్య అయితే లవ్ ట్రాక్ ఏదో కొంచెం అయితే ముదురుతుంది. ఈ లాస్ట్ 4 వీక్స్ ఇంకా ఎట్లుంటుందో తెలియదు, ముదురుద్దో అని. ఓకే, అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి గైస్. టాప్ 3 అయితే ఇమాన్యుయల్, తనుజ, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురులోనే ఉంటారు. ఈ వీక్ నెక్స్ట్ 4 వీక్స్ ఎవరు ఫుటేజ్ ఎక్కువ వస్తే వాళ్ళు టాప్ 3లో ఉంటారు, అది మ్యాటరు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ విషయం, ఇమాన్యుయల్కి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆమె వాళ్ళ 6 years రిలేషన్ అంట. రిలేషన్ని చివరికి వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరితో మాట్లాడి ఆమె సెట్ చేసింది. నాకు తెలిసి ఒక మాట కూడా చెప్పింది, మీ బావగారు నీకోసం వెయిట్ చేస్తున్నారు, నీకు మంచి ఫ్యాన్ అయ్యారు, నీకోసం సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇమాన్యుయల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అన్న, అంటే ఆల్మోస్ట్ అంత సెట్ అయిపోయింది. నాకు తెలిసి ఇమాన్యుయల్ బయటకు వచ్చినాక పప్పన్నం పెట్టేకైతే దగ్గరలోనే ఉందని నాకు అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ మదరు లోపలికి వచ్చారనమాట. లోపలికి వచ్చినప్పుడు ఎమ్ము నాన్న అని అనింది. ఎమోషనల్ వర్డ్స్, మామూలు ఎమోషనల్ వర్డ్స్ కాదు అసలు. నాకైతే గుండె కరిగిపోయింది, ఆ విధంగా ఉంది ఎమోషనల్ వర్డ్స్, మామూలుగా లేదు. ఆ ప్రోమో మొత్తం చూస్తే నాకైతే ఫుల్ ఎమోషన్స్. ఆ మదరు సన్న సెంటిమెంట్ అయితే ఫుల్ అసలు. అండ్
ఇది గైస్. అండ్ ఓటింగ్కి వస్తే ఆల్రెడీ అనుకున్నట్టే కళ్యాణ్, ఇమాన్యుయల్, బర్నీ గారు, డిమోన్, లాస్ట్లో సంజన, దివ్య వీళ్ళిద్దరి మధ్య అయితే ఇంకా అట్లా నడుస్తూనే ఉంది. చెప్పా కదా, ఎవరికి కాల్స్లో ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళే సేవ్ అవుతారు. నాకు తెలిసి సంజన గారు సేవ్ అవుతారు, దివ్య ఎలిమినేట్ అయిపోద్దని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి గైస్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో, దట్స్ ఆల్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీరు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టాటా, బాయ్.